హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరినటువంటి కావేరీ ట్రావెల్స్ కర్నూలు వద్ద ఘోర అగ్ని ప్రమాదం జరిగినటువంటి నేపథ్యం దాదాపు 20 మంది కూడా మృతి చెందినట్టుగా ఇప్పటికే నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితుల్లో మొత్తం మీద అయితే కర్నూలు వద్ద జరిగినటువంటి సంఘటన పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. అధికారులు ఒకవైపు, మరొకవైపు పెద్ద ఎత్తున పోలీస్ యంత్రాంగం కావచ్చు అందరూ అప్రమత్తం. ఇక్కడ ఏం జరిగింది, అందులో ముఖ్యంగా స్థానిక బంధువులను కూడా పిలిపించి వారికి అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో రోడ్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మనతో పాటు ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి ప్రాథమికంగా ఇప్పుడు జరిగినటువంటి కర్నూలు వద్ద బస్సు ప్రమాదం గురించి ఏం చెప్తారు? యాక్చువల్గా దిస్ బస్ కావేరీ ట్రావెల్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బస్ రిజిస్ట్రేషన్ గురించి నేను మీకు చెప్తాను. సో బస్ 2018లో కొన్నారు. కొనినాక 2018లో ఆర్టీఓ మేడ్చల్లో ఇది నమోదు చేశారు, రిజిస్టర్ చేసిన అప్పుడు వేరే కంపెనీలో ఈ బస్సు ఉండేది. 2023లో ప్రస్తుతం ఉన్న ఓనర్ దగ్గర వచ్చింది, వెమూరీ ట్రావెల్స్ దగ్గర. సో వెమూరీ 2023 జనవరిలో వచ్చింది. వాళ్ళు 2023 ఏప్రిల్లో దామన్ అండ్ దీవ్లో రిజిస్టర్ చేయించినారు. సో మేడ్చల్ నుంచి దామన్ అండ్ దీవ్కి ఎందుకు తీసుకుపోయారంటే యాక్చువల్గా మనకు తెలంగాణ, ఆంధ్ర, లెటెస్ట్ టాక్ ఆంధ్ర గురించి మాట్లాడితే ఆంధ్రాలో మనకు 4,000 రూపీస్ పర్ సీట్ పర్ క్వార్టర్ మనది ట్యాక్స్ ఉంది. ఇదే దామన్ అండ్ దీవ్లో చూస్తే ఇట్ విల్ బీ వెరీ వెరీ స్మాల్, లైక్ 500-1,000 రూపీస్ ఉంటుంది. 500 దాకా ఉంటుంది. నాగాల్యాండ్లో చూస్తే ఇట్ విల్ బీ అరౌండ్ 1,500. సో సంవత్సరానికి ఈ బండి ఆంధ్రాలో ఉంటే ఇట్ విల్ బీ అరౌండ్ 7 lakhs రూపీస్ ట్యాక్స్. నాగాల్యాండ్లో రఫ్లీ 70,000 ట్యాక్స్ విల్ బి దేర్. దామన్ అండ్ దీవ్లో 15,000 to 20,000 ఉంటుంది. అందుకు వీళ్ళు ఇది తీసుకుపోయి దామన్ అండ్ దీవ్లో రిజిస్టర్ చేసినట్టుగా ఉంది. సరే, తర్వాత 2025లో మళ్ళా ఏప్రిల్ నెలలో ఇది తీసుకొచ్చి ఆర్టీఓ రాయగడ దగ్గర ఒడిశాలో రిజిస్టర్ చేశారు. రాయగడలో కూడా 1/4 ట్యాక్స్, అంటే మన దగ్గర 7 lakhs ఉంటే వాళ్ళ దగ్గర 1,60,000 ట్యాక్స్ రిజిస్టర్ చేయించి ఆ తర్వాత దే హ్యావ్ టేకెన్ టూరిస్ట్ పర్మిట్ ఫ్రమ్ బేస్ పర్మిట్ ఫ్రమ్ ఆర్టీఓ రాయగడ, and then they have applied for AITP, All India Tourist Permit, and then they are using within that permit 1 year permit ఉంది. దానికి వీళ్ళు హైదరాబాద్ నుంచి బెంగళూరు ఆ బండికి తిప్పుతున్నారు. సో అది రికార్డ్ పరంగా. తర్వాత వీళ్ళకి ఫిట్నెస్, ఇంపార్టెంట్ పాయింట్ సేఫ్టీ పరంగా చూస్తే ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉంటుంది. ఫిట్నెస్ సర్టిఫికేట్ సిల్వాసా నుంచి మార్చ్ నెలలో తీసుకున్నారు, ఈ సంవత్సరం మార్చ్. అది యాక్చువల్గా 2 years వ్యాలిడిటీ ఉంటుంది. సో 27 మార్చ్ వరకు ఫిట్నెస్ ఉంది. ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నారు, అది 31/3/2026 వరకు ఉంది. తర్వాత రోడ్ ట్యాక్స్ కూడా పే చేశారు, అది కూడా 26 వరకు వ్యాలిడిటీ ఉంది. పొల్యూషన్ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి, వ్యాలిడిటీలో ఉంది. తర్వాత ఇద్దరు డ్రైవర్స్ ఉన్నారు, ఇద్దరు డ్రైవర్స్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా జనవరి 2026 వరకు వ్యాలిడిటీ ఉంది. సో డాక్యుమెంట్ పరంగా చూస్తే యాజ్ ఫార్ యాజ్ పర్మిషన్స్ అండ్ పర్మిట్స్ కరెక్ట్గా ఉంది బస్ గురించి. తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ చూస్తే ఈ 2 డ్రైవర్స్ది కూడా డ్రైవింగ్ లైసెన్స్ కరెక్ట్గా ఉంది. సార్, చలానాస్కి సంబంధించి చాలా పెండింగ్ ఉన్నాయనేది ఒకటి, అందులో సీటింగ్ ఉన్నటువంటి బస్సును స్లీపర్గా ఎలా మార్చారనేది ఒకటి. వీటి మీద మీకు ఏమైనా చెప్తాను. సో చలానా మనకు అయితే మన స్టేట్లో 5 చలాన్స్ ఉన్నాయి, విసిఆర్స్, వెహికల్ చలాన్ రిపోర్ట్స్ ఉంటాయి. సో ఈ 5 చలాన్లో బేసిక్గా డాజ్లింగ్ లైట్ ఒక 2-3 చలాన్స్ ఇస్ రిలేటెడ్ టు డాజ్లింగ్ లైట్. 1 చలాన్ ఇస్ పెండింగ్ విత్ రెస్పెక్ట్ టు పార్కింగ్ ఆఫ్ వెహికల్. అండ్ సో లైక్ వైజ్ కొన్ని 5 చలాన్స్ ఉన్నాయి. అండ్ అది ఒకటి. తర్వాత రిగార్డింగ్ దిస్ స్లీపింగ్ అరేంజ్మెంట్కి ఎలా మార్చుకున్నారు, యాక్చువల్గా దానికి ప్రాసెస్ ఉంది. ఇది బేసిక్గా బేస్ బస్ వచ్చేస్తుంది, దానికి బాడీ బిల్డింగ్ చేస్తారు. బాడీ బిల్డింగ్ చేయడానికి మనకు ఒక ఇన్స్టిట్యూట్ ఉంది ఇండియాలో, అది అక్రెడిటెడ్ ఇన్స్టిట్యూట్, ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. వాళ్ళు దానికి డిజైన్ పాస్ చేసి ఫ్యాబ్రికేటర్స్ కొంతమంది ఐడెంటిఫై చేస్తారు. ఆ ఫ్యాబ్రికేటర్స్ దగ్గర పోయి వీళ్ళు చేపిస్తారు. దాంట్లో వీళ్ళు what the fabrication they have actually taken, what design they have got approved, and whether that design and what they have submitted to RTO Rayagada. Last is RTO Rayagada. So RTO Rayagada దగ్గర ఏం వీళ్ళు డిజైన్ ఇచ్చారో ఆ డిజైన్ మనం ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఒరిస్సాతో మాట్లాడడం జరిగింది. ఆయనకి రిక్వెస్ట్ చేసాము, మీరు డిజైన్ పంపిస్తే ఆ డిజైన్ మేరకు మనం ట్రై చేద్దామని, సో మనం వెరిఫై చేద్దామని. సో అది డిజైన్ వచ్చేస్తే మనకు ఎగ్జాక్ట్గా తెలుస్తుంది అది ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఆ డిజైన్ మేరకు చేశారో లేదో. లైక్ వన్ థింగ్ ఐ కెన్ క్లియర్లీ సీ, ఈ ఎగ్జిట్ ప్లేస్లో యాక్చువల్గా ఎగ్జిట్ డోర్ అయితే ఉంది, బట్ అక్కడ కూడా కూర్చోవడానికి సీట్స్ పెట్టేశారు. సో కూర్చోడానికి కాదు, అంటే దెర్ ఇస్ అ బ్లాకెట్ దేర్, సీట్ ఇస్ దేర్.
సో ఈ 15th అక్టోబర్ కూడా ఇలాగే రాజస్థాన్లో కూడా ఒక బస్లో ఇలా జరిగింది. దానికి కూడా మనం మన డిటిఓస్ అందరికీ చెప్పాము, వెరిఫై అన్ని బండి వెరిఫై చేసి సీజ్ చేసి ఎన్ష్యూర్ చేయండి. మన ఆంధ్ర పరిధి అయితే వాళ్ళు చేస్తున్నారు, బట్ ఈ బండి ఇట్ హ్యాస్ స్టార్టెడ్ ఫ్రమ్ హైదరాబాద్ గోయింగ్ టు బెంగళూరు అండ్ కమింగ్ బ్యాక్ లైక్ దట్. సో దట్ హ్యాస్ గాన్. మరొక అంశం ప్రధానమైన స్పీడ్ అంశం కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అందులో ఇటీవల కాలంలో అనంతపురం జిల్లాలో మొన్న 1 వీక్ బ్యాక్ కూడా ఒక బస్సు పూర్తిగా బర్న్ అయింది, అంటే ప్రాణహాని లేదు. ఇది పెద్ద ఎత్తున ప్రాణహాని. దీని మీద మీరు పర్యవేక్షణ ఏమైనా ఉంటుంది? సో బేసికలీ మన రోడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి బేసికలీ we will increase our enforcement on high speed buses also, but what was the speed of this bus we don't know at this stage. One thing, this bus prima facie bus 20-30 మీటర్స్లో ఆపేసినట్టుగా, అంటే అక్కడ సిచ్యువేషన్ చూస్తే ఒక యాక్సిడెంట్ జరిగింది. ఫస్ట్ there is a accident, after which there was a motorcycle on which this bus came and roughly around 30 మీటర్స్లో బస్కి ఆపేశారు. అంటే దానికి అర్థం స్పీడ్ మే నాట్ బి వెరీ హై స్పీడ్ అయితే అనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ 100 స్పీడ్లో నడుస్తూ ఉంది, 30 మీటర్స్లో ఆపలేరు. 30 మీటర్స్ ఆపేయాలనుకుంటే ఆల్ వెహికల్ ప్యాసింజర్స్ విల్ గెటప్. సో నా అనుకోవడం ఇది సబ్జెక్ట్ టు ఇన్వెస్టిగేషన్ ఉంది, బట్ ఇఫ్ 20 మీటర్స్ 30 మీటర్స్లో ఇఫ్ వెహికల్ ఈస్ స్టాపింగ్, దట్ మీన్స్ దట్ వెహికల్ స్పీడ్ మే నాట్ బి మోర్ దాన్ 70, 80, 60, 70 ఉండకపోవచ్చు. NHAI to it's a national highway, so 70, 80 should be okay speed. సో ఈ కేసులో ఎనీవే మనకు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ చెప్తారు ఎంత స్పీడ్లో ఈ ప్రాబ్లం జరిగింది. మనం కూడా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో ఇది స్పెసిఫిక్ రిక్వెస్ట్ పెట్టాము, దట్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి ఎంత వరకు ఏం స్పీడ్ ఉండొచ్చు, ఎంత డిస్టెన్స్ పట్టింది ఆగడానికి, అది కరెక్ట్గా మనకు వస్తుంది. ఈ కేసులో అంత స్పీడ్ ఉండొచ్చు, వీ డోంట్ నో, ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. బట్ డిస్టెన్స్ చూస్తే అంత కనిపించట్లేదు. Basic problem is not speed in this case. Basic problem what has happened, that bus basically a motorcycle లోపల తగిలేసరికి ఆ మోటార్ పెట్రోల్ దీంట్లో ఫైర్ వచ్చి కొంచెం పైకి పొగ రావడం, అయినప్పటికీ డ్రైవర్ దగ్గర టైం దొరికింది. డ్రైవర్ దిగి బ్యాక్ సైడ్ వెళ్ళి మళ్ళా స్పేర్ డ్రైవర్కి లేసి, సో ఇది 2 minutes పడుతుంది. సో 2 minutes టైం అయితే ఉన్నింది, 3-4 minutes టైం ఉన్నింది దీంట్లో. అందుకు 22 మెంబర్స్ బయటికి రాగలిగారు. బట్ ఎనీవే స్పీడ్ 2 parts. 1, ఈ కేసులో స్పీడ్ ఎంత ఉన్నిందో తెలుస్తుంది. జనరల్గా కూడా మనం స్పీడ్ కంట్రోల్ చేయడానికి మనం NHAIతో పాటు నేషనల్ హైవేస్లో, స్టేట్ హైవేస్లో మన R&Bతో పాటు తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు మనం చర్య తీసుకుంటున్నాము. ఇంకా దానికి చెక్స్ అవి పెంచుకుంటాం. సార్ మరొక అంశం సార్, 2-wheeler అనేది వచ్చి ముందు 2-wheeler వచ్చి తగిలిందా, అంటే బస్సు, ఎందుకంటే బస్సు కిందకి 2-wheeler వెళ్ళడం అనే అంశం మీద మీరు ఏమైనా? అది యాక్చువల్గా వీ డోంట్ నో, బట్ స్పెసిఫికలీ ఇది కూడా మనం చెప్పడం జరిగింది. ఇప్పుడు మీటింగ్ జరిగింది, ఆ మీటింగ్లో స్పెసిఫికలీ మనం డైరెక్టర్ ఆఫీసర్ గారికి ఇదే చెప్పాము. ఈ యాక్చువల్గా ఈ హోల్ ఒరిజిన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఇస్ 2-wheeler. సో ఎక్కడ నుంచి ఇది వచ్చింది, అది పక్కా ఉన్న టోల్ ప్లాజాలో కొంచెం 1 or 2 hours అట్లా ఆలోచన చేస్తే, అలా కొంచెం నోట్ చేస్తే తెలుస్తుంది 2-wheelers ఎక్కడ నుంచి వచ్చింది అండ్ ఏం డైరెక్షన్ నుంచి వచ్చింది, అవి అన్నీ కరెక్ట్గా మనకు తెలుస్తుంది. సో 2-wheelers ముందు 2-wheelers అలానే అట్లా ఉంది, అది డ్రైవర్ చెప్పడం. బట్ నేనంతే పూర్తిగా అది నమ్మట్లేదు. మేబీ దిస్ బస్ ఓన్లీ హిట్ ద 2-wheeler, వీ డోంట్ నో, అది ఇన్వెస్టిగేషన్లోనే తెలుస్తుంది. కర్నూలులో జరిగినటువంటి బస్ యాక్సిడెంట్కి సంబంధించి రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా చెప్తున్నటువంటి విషయం ఒకటే, ఏదైతే ఉందో ఈ మొత్తం అంశాలన్నీ కూలంకషంగా పరిశీలించి, ముఖ్యంగా ఏదైతే ఉందో స్పీడ్ మీద అనేది మనం పూర్తిగా మనకి ఏ స్పీడ్లో వెళ్తున్నాడు ఏంటి అనేది కూడా కరెక్ట్గా మనకి ఎంక్వైరీలో తేలుతుంది. ఎందుకంటే ముఖ్యంగా 2-wheeler అనేది ఎక్కడి నుంచి వచ్చింది, మధ్యలో వచ్చిందా లేదంటే ముందు వెళ్తుందా, ఇది కూడా కొంచెం మా టీం అంతా కూడా డిస్కషన్ చేసాం. ఎందుకంటే అది ఒకవేళ తగిలి ఉంటే పక్కకి వెళ్ళిపోయి పడిపోండాలి, కానీ కిందికి వెళ్ళింది అంటే ఏం జరిగింది అనేది కూడా కూలంకషంగా పరిశీలిస్తున్నాం. ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించిన ఏదైతే ఉందో ఫ్యాబ్రికేటెడ్ విషయంలో కూడా ఒక చర్చ జరిపే అవకాశం ఉంది అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే ఉందో ఈ ప్రాణ నష్టం అనేది చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఇటువంటివి జరగకుండా, ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించి ఈ మిడ్ నైట్లో అతి ఓవర్ స్పీడ్ అనేది వెళ్తూ ఉంటుంది కాబట్టి వీటి మీద కూడా మేము కూలంకషంగా పరిశీలిస్తున్నాం. మరి మొత్తానికైతే కర్నూలులో జరిగినటువంటి యాక్సిడెంట్ పైన అతి తొందరలో మాకు ఇన్వెస్టిగేషన్లో పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంటుంది అని చెప్పేసి మనీష్ కుమార్ సిన్హా చెప్తున్నటువంటి అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.